అంటే మాట్లాడినటువంటి వారు వారు అధికారంలోకి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వారు అధికారంలోనే ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, 2 సార్లు ఓడిపోయాం, ఒకసారి గెలిచాం. గతంలో 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షం చూసాం, 19 నుంచి 24 వరకు అధికారాన్ని చూసాం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజా జీవితంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటిది సర్వసాధారణం. నాకు అధికారం తప్పి ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో తెలీదు. దానికి 6 నెలల సమయం ఇవ్వాలా, సంవత్సరం సమయం ఇవ్వాలా అనేటువంటిది మేము కాదు నిర్ణయించాల్సింది. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తాలూకు అభిప్రాయాన్ని మా నాయకుడు నిర్ణయిస్తాడు. చెప్పండి అండి, 20,000 రూపాయల సాయం అందట్లేదు, మాకు ఇబ్బంది లేదని చెప్పి రైతులను ఏమన్నా చెప్పనండి. లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందట్లేదు, మాకు ఇబ్బంది లేదని చెప్పి నిరుద్యోగ యువతని చెప్పమనండి. లేదా 1,500 రూపాయలు చెప్పినా ఇస్తామని చెప్తే నమ్మి మోసపోయినటువంటి మహిళలను చెప్పమనండి. అమ్మఒడి 15,000 రూపాయలు ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి ఆ తల్లులను అడగండి. సో ఇన్ని ప్రోగ్రామ్స్ చెప్పి ఏవి చేయకపోతే ఇంకా 6 నెలలు కూడా ఈయనకి సరిపోతే అయినా సరే బ్రహ్మాండంగా ఉందని అంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో మా పార్టీ తప్పితే ఏ పార్టీ అని అధికారంలో ఉంది, ప్రధానమైనటువంటి పార్టీ. సరే కమ్యూనిస్టులు పక్కన పెడదాం. సో ఇప్పుడు మమ్మల్ని తిడితే ఏ పార్టీలోకైనా వెళ్ళిపోవచ్చు, ఏ పార్టీలోకి వెళ్ళినా అధికార పార్టీయే. ఆయన ఈ పార్టీలో ఉండేది 5 సంవత్సరాలు 8 మాసాలు. అవంతి శ్రీనివాస్ గారు 5 సంవత్సరాలు 8 మాసాలు ఈ పార్టీలో ఉన్నారు. 5 సంవత్సరాలు అందులో అధికారంలో ఉన్నారు. 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. 2 నెలలు ఎలక్షన్ చేశారు. ఏంటి ఈ పార్టీకి కాంట్రిబ్యూషన్ చెప్పండి. అంటే మేము దేనికి బాధపడాలి? మాకేం నష్టం జరిగింది? మాకేం నష్టం లేదు. ఆయన వల్ల వచ్చిన లాభం లేదు, వెళ్ళిపోవడం వల్ల వచ్చిన నష్టం లేదు. సో ఇవన్నీ కూడా ఇంకా పైపెచ్చు కొంతమంది అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. మీరు అన్నటువంటి మంత్రి పదవి అనుభవించాడు. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అనవసరంగా ఈ సబ్జెక్ట్ అంతా డీవియేట్ అయిపోతుంది.